బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ప్రేక్షకులకి నమస్కారం. కాలజ్ఞానము అంటే ఏమిటి? బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఏముందా? అంతకుముందు కాలజ్ఞానం లేదా? అంతకుముందు కాలజ్ఞానం ఉంటే ఎవరు చెప్పారు? అసలు ఏ సందర్భంలో కాలజ్ఞానం గురించి సవివరంగా చెప్పబడింది అనే విషయంలో కాలమాన పరిస్థితిని బట్టి కాలజ్ఞానం అంటే ఒక రకమైనటువంటి జ్యోతిష్యము, అంటే కాలముని గణన చేసి చెప్పేది. అంటే మ్యాథమెటికల్ ఆల్గారిథం, మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్, వాట్ ఇస్ ద ప్లానెట్ పొజిషన్, ఆ ప్లానెట్స్ ఎలా ఉంటాయి దాన్ని బట్టి చెప్పేది. కొంతమందికి ఉపాసనా ఫలితము ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే ఉపాసన ద్వారా, అమ్మవారి ఉపాసన, అయితే విష్ణుమూర్తి ఉపాసన, శివుడు ఉపాసన ద్వారా కొంతమంది వ్యక్తులు దివ్య జ్ఞానముతో నేర్చుకున్నటువంటి కొన్ని విశేషాలు, ఋషులు, ఆ కోవకు చెందినటువంటి కొంతమంది మునులు, మహర్షులు, సన్యాసులు, యోగులు అనేటువంటి ఉంటుంది. దాంట్లో మనకి మన కాలమాన పరిస్థితులలో, అంటే మన తాతయ్యల వరకు తెలిసినటువంటి వ్యక్తి బ్రహ్మంగారు, వీర బ్రహ్మంగారు ఉన్నటువంటి కాలజ్ఞాన వేత్తగా చెప్పబడింది. మరి వారు చెప్పినటువంటి విషయాల్లో కాలజ్ఞానంలో ఎన్ని రకాల విషయాలు జరిగాయి అని అడిగితే, కొంతవరకు అంటే భర్త లేని వాళ్ళు పాలించడం, అలాగే సన్యాసులు దేశాన్ని ఏలడం, బ్రహ్మచారులు దేశాన్ని పాలించడం, దక్షిణ భారతదేశంలో ఒక రకమైనటువంటి ప్రమాదాలు, ఉత్తర భారతంలో కొంత ప్రమాదాలు, ఆయన సమయానుకూలంగా కొన్ని చెప్పిన విషయాలు ఉన్నాయి. అలాగే కొన్ని విషయాల్లో కల్పితాలు, కొన్నిటిని కల్పన చేశారు. అంటే వారు రాసినటువంటి అసలు పుస్తకంలో ఇక మధ్యవర్తి ఉంటారు, కొంతమంది ఉంటారు కదా, మేము గొప్ప వాళ్ళము, మా యొక్క తత్వం గొప్పది అనేటువంటి వ్యక్తులు కొన్ని విషయాలు దాంట్లో జొప్పించారు. అది కూడా కొంత మనకి కనపడుతూ ఉంటుంది. అటువంటివి కొన్ని 2000 సంవత్సరంలోనే మనకి భూమి అంతరించిపోతుంది, లోకం నాశనమైపోతుందని చెప్పినటువంటి విషయాలు కొన్ని. అంటే దాదాపుగా 40% వారు చెప్పినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా వచ్చిన విషయాలు అనేది కొన్ని జరగలేదన్న విషయం వాస్తవం. చాలా మటుకు జరిగినవైన విషయం వాస్తవం కనపడింది మన కళ్ళ ముందర. ఇందిరాగాంధీ పరిపాలించడం, లేక కొంతమంది బ్రహ్మచారులు పరిపాలించిన విషయం, సన్యాసులు పరిచే విషయం కనపడుతుంది, ప్రత్యక్షంగా కనపడుతున్నాయిగా. అలా అని చెప్పేసి ప్రకృతి వైపరీత్యాల గురించి కూడా కొన్ని విషయాలు చెప్పారు, అందులో కొన్ని నిజమైనవి. కానీ మిగతా భూమి, భారతదేశం అంతరించిపోతుంది, భూమి అంతరించిపోతుంది, ప్రళయం వచ్చేసింది, ఈ స్కైలాబ్ వచ్చేసి మనల్ని నాశనం చేస్తుంది అనేటువంటి కొన్ని విషయాలవన్నీ కూడా అభూత కల్పనల వల్ల కొన్ని ప్రక్షిప్తాలు అంటారు. అంటే కల్పినటువంటి బ్రహ్మంగారు రాసినటువంటి అసలు విషయం పక్కకు వెళ్ళి తనలో కొన్ని కల్పితాలు తీసుకొచ్చేసి వాళ్ళు జనాలని భయభ్రాంతులు గురించే వ్యక్తులు కూడా కొంతమంది వచ్చారు. కానీ నిజమైనటువంటి కాలజ్ఞానం ఎక్కడుందనే విషయంలో మనం ఇంకా దాని గురించి తెలుసుకుంటే తప్పకుండా దాని విషయంలో పరిశోధన చేస్తే మంచిది. అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం మీద మనం టీసిస్ అంటే పిహెచ్డి లాంటివి చేస్తే, పరిశోధన చేస్తే అనేక విషయాలు బయటపడే అవకాశం. మరి బ్రహ్మంగారి కంటే ముందు ఎవరు లేరా? పరాశరుడు, మిహిరుడు, నారదుడు, ఇతర బోలెడు మంది మనకి ఋషులు, మునులు, మహస్సంపన్నులు, దైవాంశ సంభూతులు ఉన్నటువంటి స్థితి మనకు కనపడుతుంది. కాబట్టి కలియుగంలో మనకి మన దరిదాపులు కలిగిన వారు బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు ఈ మధ్య మనకి ఈ యొక్క ఏదో చేప వల్ల, అంటే ప్రళయం అనేటువంటి చేప వల్ల ఇది భూమి, భారతదేశం అంతరించిపోతుంది అనేటువంటి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అదంతా శుద్ధ అబద్ధం. ఈ మధ్యకాలంలో మనకి ఇంగ్లీష్లో డూమ్ స్టే ఫిష్ అని ఇంగ్లీష్లో చెప్పడం, దాన్ని మన వాళ్ళు ప్రళయ చేప అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉందని చెప్పడం, ఈ చేప కనుక అది సముద్రపు ఒడ్డు కొట్టుకొచ్చేస్తే భారతదేశం అంతరించిపోతుంది అనేది చెప్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి కల్పము అనేది ఉంది, యుగాది అనేది ఒకటి ఉంది. ఒక్కొక్క యుగం ఇన్ని సంవత్సరాలు ఉందనే విషయంలో. అలా మనకి 5,40,000 పైచిలకు మనకి ఈ యొక్క కలియుగం యొక్క ప్రమాణం ఉంది. దాని ప్రమాణం అంతా దాంతవరకు ఉండాల్సిందే. అది త్రేతాయుగం 16,000 సంవత్సరాలు, తర్వాత 16 లక్షల సంవత్సరాలు, 8 లక్షల సంవత్సరాలు, తర్వాత 4 లక్షల సంవత్సరాలు అనేటువంటి ఒక విభాజం చేసుకున్నాం కదా. కాబట్టి కలియుగం అనేది 5 లక్షల సంవత్సరాల పైచిలకు ఉండాల్సిందే. ఇప్పుడు మనం జరిగేదే 21వ శతాబ్దము. ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు జరగాలి. కాబట్టి ఇప్పుడు మనకి భూమి అంతరించుకుపోయేటువంటి అవకాశం లేదు కాక లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ కలిపురుషుని యొక్క ప్రభావం చేత హింస ప్రేరేపితమవడం, కొన్ని
దుశ్చర్యలు ఎక్కువగా జరగడము, దానివల్ల ఒక ధర్మం మీద మరొక ధర్మం యుద్ధం చేయడము, పతనము, ఒక ధర్మం నాశనం అవ్వడము లాంటివి జరుగుతాయనే విషయం వాస్తవం. అది అన్ని విషయాల్లో కూడా స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి అటువంటి ఫిష్ ఏదో కనపడగానే, చేప కనపడగానే, ప్రళయపు చేప కనపడగానే భూమి అంతరించిపోతున్నది శుద్ధపదం. దాని గురించి ఎవరు కూడా అతిగా నమ్మకక్కర్లేదు. అది 1987లో కూడా ఒకసారి బయటపడిందన్న విషయాన్ని గమనించుకోవచ్చు మీరు. ఓకేనా? సరే, మన దేశంలో కనపడకపోతే పక్క దేశంలో కనపడి ఉండొచ్చు తప్ప కనబడింది అనేది వాస్తవం. కాబట్టి అలా ఇప్పటికి మనకు కనబడి కూడా 5-6 సంవత్సరాలు అవి కనబడుతూనే ఉన్నాయి, ఎక్కువ కనబడుతున్నాయి ఈ మధ్య. దానిపైన మన దృష్టి పెట్టాం కాబట్టి ఎక్కువ కనబడుతుంది. అవి కనపడగానే మనకి ప్రమాదం జరుగుతుందనేటువంటి భ్రమలో ఉండకండి. మన దేశానికి అటువంటి ప్రమాదము లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవచ్చును. అంటే ప్రళయ చేప కనబడగానే భూమి అంతరించిపోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా సనాతన ధర్మము పరిడవిల్లుతూనే ఉందిగా. ఎక్కడైతే విష్ణు స్మరణ, శివనామస్మరణ జరుగుతుందో, ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతూ ఉంటాయో అక్కడ భూమి సుస్థిరంగా ఉంటుంది. పంచభూతాల యొక్క అనుగ్రహం చేత దేశము పరిడవిల్లుతూనే ఉంటుంది. ఎక్కడ జరిగినా సరే ఆ ప్రాంతం అంతా సుభిక్షితమవుతుంది. కాబట్టి మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక చోట్లలో దైవికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆయా మతాల వారి ధార్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి మన దేశం సుభిక్షితంగా ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. దాని నుంచి కంగారు పడక్కర్లేదు. కాలజ్ఞానం ప్రకారంగా జరగబోయేటువంటి దుస్సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే, ఆయన చెప్పినట్టుగా మనము భారతదేశం విభజించబడడం, అలాగే విచ్ఛిన్నమైపోవడం, మరొకసారి సునామీల యొక్క ఉధృతి పెరగడం, ఒక ప్రాంతమంతా కూడా కుచించుకుపోయేటువంటి అవకాశం ఉందని కాలజ్ఞానులు కొన్ని చెప్తూ ఉన్నారు. ఒక రకంగా భూమి దక్షిణపీఠ భూమి అంతరించిపోయేటువంటి అవకాశం అని ఒక లేనిపోయినటువంటి విషయాల గురించి అవాస్తవాలు బయటికి వస్తుంటాయి. కాబట్టి అటువంటి జరిగే అవకాశం లేదు. కానీ మతఛాందసవాదము పెరిగిపోయి ధర్మం పైన యుద్ధం ప్రకటించే వ్యక్తులు, అంటే స్వధర్మం మీదనే యుద్ధం ప్రకటించుకునేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల మత కలహములు, అలాగే యుద్ధ వాతావరణం, దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు శత్రు దేశాలు తప్పకుండా మనకి దండయాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలో భాగం అది కూడా కాలజ్ఞానం చెప్పబడింది. అటువంటివి కొన్ని జరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అది మనకి 2029లోను 2032లో కూడా అటువంటి దుస్సంఘటనలు కొన్ని జరిగేటువంటి అవకాశం ఉందని మనకి వరాహ మిహిరులు అని చెప్పినటువంటి విషయంలోనూ, అలాగే మనకి సాంకేతికమైనటువంటి విషయంలోనూ కొంత నీటి వల్ల వచ్చే ప్రమాదము, కాలుష్యం వల్ల వచ్చే ప్రమాదము, కొంత భాగం కుచించుకుపోయిన అవకాశం ఉందన్న విషయాన్ని మనం తప్పకుండా దాన్ని నమ్మవచ్చును. కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని అటువంటి చెడు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అంటే మనం వృక్ష సంపద పెంచుకోవడం, నీటి వనరులను చక్కదిద్దుకోవడం, కాలుష్యాన్ని మనం ఎక్కువ చేయకపోవడం, శబ్ద కాలుష్యాన్ని చేయకపోవడం, ఇలా మనం అనేకమైనటువంటి అంటే ముఖ్యంగా జంతువులని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సరీసృపాలని, జంతువులని, అలాగే మనము గద్దలని కూడా మనం పోగొట్టుకుంటున్నాం. గద్దల వల్ల, తేనెటీగల వల్ల ఎంత మానవ మనుగడ ఉంటుందో అర్థం చేసుకోండి. అటువంటి ఈ పక్షి జాతిని, అలాగే మన యొక్క పురుగులని, తేనెటీగలని, ఇటువంటి వాటిని కాపాడుకునేటువంటి బాధ్యత మనదే. దానికి మనం పొల్యూషన్ లేకుండా కంట్రోల్ చేసుకుంటే సుభిక్షితమైనటువంటి ఆనందప్రదమైన భారతదేశ వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా కాలజ్ఞానంలో నీటి వల్ల గండాలు ఉన్నాయనే విషయం సుస్పష్టంగా చెప్పబడుతుంది. అవి జరగడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నమే అవకాశం, తల్లిని, తండ్రిని అమర్యాదపూర్వక ప్రవర్తన, పిల్లల్లో భావోద్వేగాలు పెరిగిపోయి వావి వరుస లేనటువంటి తత్వం పెరిగిపోవడము, ఇవి కూడా జరుగుతున్నటువంటి సమయం మనం చూస్తూనే ఉన్నాం. ఇవి ఇంకా విచ్చలవిడిగా ఇంకా జరిగేటువంటి అవకాశాలు మనం చూడగలిగేటువంటి దౌర్భాగ్య స్థితి మనకు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఆయన వెంపలి చెట్టు గురించి ఏంటంటే మనుషుల యొక్క మనుగడ, అంటే తన హైట్ని తగ్గించుకోవడం, తన యొక్క బుద్ధిని తగ్గించుకునేటువంటి వ్యవస్థలకు కూడా వెళ్ళిపోతున్నాం. అంటే మందబుద్ధులు పెరిగే అవకాశం ఉందని కాలజ్ఞానం చెప్పబడింది. అటువంటి మందబుద్ధులు పెరుగుతూనే ఉన్నారు. కొంత చోట జ్ఞానవంతులు కూడా పెరుగుతున్న విషయాన్ని మనం గమనించే ప్రయత్నం చేయాలి. అటువంటివి కొన్ని చిన్న చిన్న దుస్సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. దానివల్ల కొంత మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం మాత్రం కాలజ్ఞాన ప్రకారం చెప్పబడింది. అది నిజమయ్యేటువంటి సూచనలు కూడా మనకి వరాహమిహిరుడు, పరాశరుడు చెప్పిన విషయాన్ని మనం గమనించుకోవచ్చు. జ్యోతిష్యాంశాల ద్వారా ఆ విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. కాలజ్ఞానం ప్రకారంగా జరగబోయేటువంటి మంచి సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే, అన్ని చెడేం చెప్పలేదు. బ్రహ్మంగారు అన్ని చెడేం చెప్పినట్టు ఏ కాకరాలు లేవు, మంచి కూడా చెప్పారు. అంటే మనుషుల్లో ఒక ఆర్థికమైనటువంటి పురోగతికి బాటలు వేసే విజ్ఞానం,
సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేటువంటి తత్వం ఉంటుందని, అంటే ఇతర దేశాల మీద కూడా మన ప్రాబల్యాన్ని పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉందని కాలజ్ఞానంలో చెప్పబడింది. అంటే మన యొక్క తెలివితేటల వల్ల ప్రపంచాన్ని మన ఉనికిని ప్రపంచంలో చాటగలిగేటువంటి మేధా సంపత్తి కూడా మన వాళ్ళలో ఉంటుంది అని, అందులోనూ తెలుగు వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పబడింది. అటువంటి పురోగతి మాత్రం తప్పకుండా కనబడుతుంది. అలాగే కొన్ని దైవికమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఒక వర్గం వారు పూర్తిగా దైవ సంకల్ప ప్రాప్తి కొరకు, దైవ సంకల్పాన్ని నెరవేర్చడానికి అటువంటి విషయాల్లో కొంతమంది హిమాలయాల కంటే తెలివైనటువంటి చదువుకున్నటువంటి గొప్ప మేధావులు కూడా దైవికమైనటువంటి స్పృహలోకి వచ్చి ఆ దైవతత్వాన్ని నింపుకోవడానికి, తపస్సంపన్నులు అవ్వడానికి మన హిమాలయాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని, అంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైన వ్యక్తులు, అంటే మన దేశంలో లెక్క పెట్టగలిగేటువంటి ప్రధానమైన గొప్ప మేధా సంపత్తిన వ్యక్తులు అటువంటి దైవికమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి ధ్యానం నిమగ్నులై లోక కళ్యాణం కొరకు వారు ఉద్యమించేటువంటి అవకాశము, ఉద్యుక్తులయ్యేటువంటి అవకాశం ఉందని స్పష్టపడింది. అది మనకి 2045-50 మధ్యలో అటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు తప్పకుండా ధ్యాన నిమగ్నులై భగవత్ కృపా కటాక్షాలు పొందుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా ఉంటుంది. అదొక మంచి అనుకూలం. అంటే ప్రపంచాన్ని అధిగమించడం, ప్రపంచంలో మన తెలివిని ప్రకటించడం, గొప్ప వ్యక్తులు ధ్యానిమగ్నులై భగవంతుల్లోకి, అంటే భగవంతుని కృపా కటాక్షాలు పొందడానికి, లోక కళ్యాణం కొరకు తాపత్రయపడేటువంటి అవకాశాలు ఇలాంటి కొన్ని మంచిది. అలాగే భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా కూడా వెళ్తున్న విషయం కూడా చెప్పబడింది. కాబట్టి అటువంటి మహా ఉన్నతమైనటువంటి శుభయోగాలు కూడా కలగడానికి అవకాశం ఉందని కాలజ్ఞానం చెప్పబడింది అనే విషయాన్ని గుర్తించండి. కాలజ్ఞాన ప్రకారంగా భవిష్యత్తు రాజకీయాల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పబడిందా అని అడిగేవాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండంగా ఉందండి, ఎందుకు లేదు? ఆయన చెప్పిందే ముందుగా మనకి ఎవరు, ఎటువంటి వ్యక్తులు ఎటువంటి స్థాయిలో ఉంటారు, ఏ వ్యక్తుల ద్వారా మనకి సుసంపన్నమైనటువంటి రాజకీయ అనుకూలత పునాదులు ఏర్పడతాయని చెప్పబడింది. అది కొంతవరకు 50-60 సంవత్సరాలు పనికి మాలినటువంటి అనేకమైనటువంటి దుష్కరుల చేత ఈ యొక్క దేశం పరిపాలించబడుతుంది. అనేకమైనటువంటి న్యాయ వ్యవస్థని, ధార్మిక వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తారు అనే విషయాన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పారు. అవినీతిమయమైనటువంటి రాజకీయం జరుగుతుంది అని కూడా స్పష్టంగా చెప్పబడింది. అది ఇక్కడ 2015 తర్వాత చెప్పారు ఆయన. 2015 నుంచి రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును, భారతదేశ లౌకికమైనటువంటి రాజకీయ శుభమైనటువంటి స్థాయిని పొందుకునే అవకాశం ఉందని కూడా ఆయన స్పష్టంగా రాయబడ్డారని మనకి కాలజ్ఞానంలో చెప్పబడింది. అటువంటి సుసంపన్నమైన రాజకీయ భవిష్యత్తుకి నాంది పలకడం 2015 సంవత్సరంలో జరుగుతుందని సుస్పష్టంగా చెప్పబడింది. అది అవిచ్ఛిన్నంగా 39 సంవత్సరాల వరకు అటువంటి అనుకూలవంతమైనటువంటి ధార్మిక సనాతన ఉద్యుక్తమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలు అందుకోవచ్చు. ఆ సమయంలో రాజకీయ రంగంలో సువర్ణాక్షరాతో నిలబడేటువంటి ఒక మంచి శుభయోగాలు అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. అటువంటి తదుపరి ఆ యొక్క వ్యవస్థలోనే, ఆ సనాధర్మ వ్యవస్థ ఏదైతే మనకి ఒక విస్తరించేశారో ఆ విస్తరణ వల్ల మళ్ళొక్క 100 సంవత్సరాలు సుసంపన్నమైన రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేస్తారని కూడా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి రాజకీయ నాయకుల్లో ఒక మంచి తత్వము, ఇక నేను స్వార్థమైనటువంటి రాజకీయాలను వదిలేసి దేశ లౌకికమైనటువంటి స్థితికి, లోకంలో మంచి పేరు ప్రఖ్యాతుల కొరకు, దేశ సేవ కొరకు మాత్రమే మనం పనిచేయాలని చెప్పేటువంటి బాధ్యత, భావన ఉండేటువంటి రాజకీయ శుభయోగాలు కలిగడానికి అవకాశం చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పబడింది. అటువంటి రాజకీయ అనుకూలతని మనం చూడబోతున్నామేమో తెలియదు. భవిష్యత్తులో అటువంటి బంగారుమయమైనటువంటి రాజకీయ అనుకూలత, భారతదేశ అత్యున్నత శుభయోగము, ఒక మంచి స్థానం, ప్రపంచ దేశాల్లో ఒక మంచి శుభస్థానాన్ని పొందుకోగలిగే స్థాయికి మనం చేరుకుంటామన్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అటువంటిది జరిగే అవకాశాలు, అటువంటి దాఖలాలు కొంత కనబడుతున్నాయి. ఎందుకంటే సన్యాసులు ఏలడం, బ్రహ్మచారులు దేశాన్ని పాలించడం, స్వార్థము లేనటువంటి వ్యక్తులు పరిపాలించడం అనేది మనం స్పష్టంగా కూడా, అంటే ప్రస్తుతానికి కూడా రాజకీయంలో చూస్తున్నాము. రేపు భవిష్యత్తులో కూడా అటువంటి సుస్థిరమైన రాజకీయ, స్వార్థరహితమైనటువంటి, అంటే స్వార్థము లేనటువంటి రాజకీయ ప్రయోజనాన్ని, రాజకీయ నాయకులని, దేశ నాయకులని చూడగలిగేటువంటి మహద్భాగ్యం ఉండవచ్చు అనేది మనం కూడా ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా ఉండాలని, ఉంటుందని ఆశించేటువంటి ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.